రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు సోదరులకి నేను నిన్న చెప్పాననమాట. రైతు బంధు డబ్బులైతే విడుదల చేస్తున్నారు అని చెప్పేసైతే. నేను నిన్న చెప్పినట్టుగానే రైతు బంధు డబ్బులనేవైతే చాలామంది రైతుల ఖాతాల్లో నిన్న 6, 7 ఎకరాల వరకైతే డబ్బులైతే పడ్డాయనమాట. మీకు నేను లైవ్‌లో ప్రూఫ్ కూడా చూపిస్తాను. నిన్న 6, 7 ఎకరాల వరకు పడ్డట్టు 4, 5 అలానే 3 ఎకరాలు ఉన్న వరకు కూడా మొత్తం అయితే అయిపోయింది. కేవలం ఇప్పుడు 10 ఎకరాల వరకే ఈరోజు, రేపు పడుతున్నట్టు గూడా మనకైతే స్పష్టత అయితే ఇచ్చారు. ఆల్రెడీ 6, 7 ఎకరాలు, 4, 5, 6 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖాతాల్లో డబ్బులనేవైతే జమ చేశామని జెప్పేసి ప్రభుత్వమే స్పష్టంగా మనకైతే ఈ వార్తలు గూడా అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ వాటి గురించి ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద కామెంట్ జేయండి. ఇప్పటివరకు మీకు రైతు బంధు పడ్డదా లేదా అని జెప్పేసి. ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా, ఏ ఊరు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు రైతు బంధు పడ్డదా లేదా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే నేను మీకు వీడియోలో స్పష్టంగా చెప్తాను. మీకు ఎప్పుడు రైతు బంధు అనేవి అయితే పడుతున్నాయని చెప్పేసి. ఓకే, ఇంక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధు డబ్బుల విషయంలో పడని వారికి ఎప్పుడు పడుతున్నాయి? నిన్నటితోటి ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? ఇంకా పడాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో ప్రభుత్వం ముందుగా మనకి ఏమని చెప్తుందంటే, చాలామందికి రైతు బంధు డబ్బులైతే పడ్డాయి. నిన్నటితోటి మేము విడుదల చేశామని చెప్పేసి చాలామందికి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అయితే ఇక్కడ రైతు బంధు విషయంలో మీ అందరికి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏందంటే, ఇప్పటివరకు కేవలం 6 ఎకరాల వరకే రైతు బంధు అయితే వచ్చిందనమాట. మిగతా 10 ఎకరాలు, 15 ఎకరాల వారికి ఎప్పుడొస్తాయని చెప్పి మనకైతే ప్రభుత్వం కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, "అన్న నాకు ఇంకా 4 ఎకరాలు రాలేదన్న, 5 ఎకరాలు రాలేదు. అసలు 3 ఎకరాలే పడలేదన్న" అని చెప్పేసి. ఇంకా మరి కొంతమందైతే, "అన్న ఇంకా అసలు నాకు 2 ఎకరాలే పడలేదన్న" అని చెప్పి చెప్తున్నారనమాట. మీరిక్కడ చూసుకోండి, 2, 3, 4 ఎకరాల వరకి చాలామందికి డబ్బులనేవైతే ఎప్పుడో పడ్డాయి. చాలామంది అంటే మనకి 100కి 90% వరకు డబ్బులైతే పడ్డాయన్నమాట. 5 ఎకరాల లోపు వారికి. కేవలం 6 నుంచి పై వారికే పడాల్సిందైతే ఉంది. మీకొకసారి ఇంకా 4 ఎకరాలుండి, 3 ఎకరాలుండి పడకపోతే కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే మీకసలు ఎందుకు పడలేదని చెప్పేసి నేను చెక్ చేసి చెప్తాను. చాలా వరకు ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే మనకి 6 ఎకరాల లోపు వరకైతే అందరికైతే పూర్తయిపోయాయన్నమాట. 6 ఎకరాలు, 7 ఎకరాల వరకేస్తే ప్రస్తుతానికైతే డబ్బులు పడ్డాయి. మిగతా 10 ఎకరాల లోపు వారికే డబ్బులైతే 8, 9, 10 వాళ్ళకైతే పడాల్సుంది. వాళ్ళకి గూడా మనకి ప్రభుత్వం అయితే ఏమంటుందంటే, ఈ 2 రోజుల్లో వాళ్ళకి గూడా డబ్బులనేవైతే మేము విడుదల చేస్తామని జెప్పేసి ప్రభుత్వమే చెప్తుందనమాట. ఒకవేళ వాటిపైన ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. అయితే ఇక మనం ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, రైతు బంధు విషయంలో మన రైతు సోదరులు ఎంతమంది పడ్డాయని చెప్పి పెట్టారని దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ చూసుకొని అన్న 4.57 క్రెడిటెడ్ అన్న, ఇంకా రూ. 22,875 పడ్డాయన్న. అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ మనకైతే వచ్చాయని కానీ, అయితే ఇక్కడ అలానే రైతు సోదరులు ఇంకేమైనా పడ్డాయంటే బ్రో నల్లగొండ కూడా వచ్చాయని చెప్పేసి మనకి చెప్పారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, బ్యాంకులో పడ్డట్టు మెసేజ్‌లు అయితే రావట్లేదన్న అని చెప్పేసి నిన్న కామెంట్‌లో కూడా చాలామంది పెట్టారనమాట. ఏమనంటే, "అన్న 4 ఎకరాలు వచ్చినాయి గానీ, బ్యాంక్‌లో పడ్డట్టు గూడా తెలవదన్న. అవి ఎప్పుడు పడ్డాయో కూడా తెలవదు గానీ, అమౌంట్ అయితే వచ్చింది. వాటికైతే ఎటువంటి మెసేజ్‌లయితే రావట్లేదు అన్న" అని జెప్పేసయితే చెప్తున్నారనమాట. ఆల్రెడీ మా బ్యాంకులో ఏ సమస్య లేదన్న. ఆల్రెడీ మా బ్యాంక్ అకౌంట్ అయితే మొబైల్ నంబర్ అయితే లింక్ ఉంది. అయినా సరే మొబైల్‌కైతే మాకు మెసేజ్‌లయితే రావట్లేదన్న. ఎందువల్ల అని జెప్పేసి నిన్న ఒక రైతు గూడా చాలామంది పెట్టారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మెయిన్‌గా ఈ ప్రభుత్వం అనేది ఈ ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కానీ అవి బ్యాంక్‌లోకి పడ్డా సరే మెసేజ్‌లయితే రావట్లేదు. ఎందుకంటే అవి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే అకౌంట్‌లో పడ్డా సరే ఎటువంటి మెసేజ్‌లయితే రావట్లేదనమాట. సో, అందుకని నేనేం చెప్తున్నానంటే, మీరనేవి మీ ఖాతాలు చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద కామెంట్ చేయండనమాట. రైతు బంధు వచ్చిందా రాలేదా అని జెప్పేసి. ఎందుకంటే ఒకవేళ మీరు ఏం తెలుసుకోకుండా కామెంట్ చేసినట్టయితే మనకి డబ్బులనేవి ఇక్కడ చూసుకోండి, 5 ఎకర్స్‌కి రిటర్న్ నిజామాబాదు. ఇక్కడ చూసుకోండి, 2 ఎకరాలు పడలేదన్న ఎప్పుడు హనుమకొండ జిల్లా. ఇక్కడ చూసుకోండి, 2 ఎకరాలంటే ఇప్పటివరకు పడలేదంట. ఈ వ్యక్తి ఇంకా 2 ఎకరాలు పడకపోవడం ఏంది మీరు చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏమని చెప్పింది, 2, 3 ఎకరాలు 4 ఎకరాల వరకైతే చాలామందికి ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత డబ్బులైతే వచ్చాయన్నమాట. ముందుగా మనకి కొనసాగించింది 1, 2 ఎకరాల వరకి.
అయితే ఈ వ్యక్తి ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు 2 ఎకరాలు రాలేదని చెప్పేసి. ఆల్రెడీ ఈయనకి డబ్బులైతే ఎప్పుడో వచ్చే ఉంటాయి. కానీ ఇతను చెక్ చేసుకోలేదు. చెక్ చేసుకోకుండా ఇలా సింపుల్‌గా కామెంట్ అయితే పడలేదు అని చెప్పేసి పెడుతున్నారు. ఆల్రెడీ 2 ఎకరాల వారికి, 3 ఎకరాల వారికైతే స్పష్టంగా మొత్తం అయిపోయిందనమాట. కేవలం 4 ఎకరాల వరకు గూడా, 5 ఎకరాల వరకు గూడా నిన్న, మొన్న నుంచి గూడా డబ్బులైతే పడుతున్నాయన్నమాట. గత 4, 5 రోజుల నుంచి 5, 6 ఎకరాలు, 4 ఎకరాల వాళ్ళకి గూడా డబ్బులైతే పడుతున్నాయి. ప్రస్తుతానికొచ్చేసి 8, 9, 10 ఎకరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకనేది అమౌంట్ అనేదైతే ఆగిందనమాట. అయితే వీళ్ళకి డబ్బులెప్పుడొస్తాయని దానికి మనం చూసుకుంటే, వీళ్ళకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఏప్రిల్ మొదటి వారంలో వీళ్ళకి డబ్బులైతే అందిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. త్వరలోనే మనకి ఈ వారం లేదా వచ్చే వారంలో మనకైతే రైతు బంధు డబ్బులైతే ఈ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్‌లో అందరికి వీళ్ళైతే జమ అవుతాయనమాట. తప్పకుండా మీ అందరికి నేను చెప్పేదేందంటే, రైతు బంధు విషయంలో మీరేం వరీ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులైతే ఈ రాని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి గూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. తప్పకుండా వీళ్ళందరికైతే డబ్బులైతే ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట. ఈ వారంలో వీళ్ళందరికీ డబ్బులైతే పడతాయి. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా డబ్బుల గురించి గూడా మనకు ప్రభుత్వం అయితే స్పష్టత ఇస్తుందన్నమాట. ఈ రైతు భరోసా విషయంలో మీరు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సుంటది. అది ఎవరంటే ఇక్కడ ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడ మీకు చూడండి అది గూడా చూపిస్తానిక్కడ. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ రైతు భరోసా విషయంలో ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో, రైతు భరోసా విషయంలో రైతులైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతు బంధు డబ్బులైతే అందించాం. అయితే ఇక్కడ చూసుకోండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో 62 లక్షల మందికైతే రైతుల ఖాతాల్లో 5 ఎకరాల వరకు రైతు బంధు అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ భవిష్యత్తు రైతు భరోసా పథకం అయితే ఇక్కడ చూసుకోండి గుట్టలు, చెట్లు లేని ఇవ్వడం కుదరదు. వ్యవసాయ భూమి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టించారు. అయితే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా విషయంలో ఏమని చెప్తున్నారంటే, ఈ గుట్టలున్న, కొండలున్న మేమైతే రైతు భరోసా కూడా అయితే అందించాం. దీనికి కూడా ప్రభుత్వం అయితే తర్వాత ఏవైతే సాగు చేస్తున్న వాళ్ళు ఉంటారో, ఈ రైతు భరోసా కౌలు రైతులు సాగు చేస్తున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళకి మాత్రమే మేమైతే డబ్బులైతే ఇస్తామని చెప్పేసి మనకైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. కేవలం ఎవరైతే కౌలు చేస్తున్న, సాగు చేస్తున్న భూమి ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క భూమి పట్టా నెంబరు అంటే ఎవరిది కౌలు చేస్తున్నారో వాళ్ళ భూమి పట్టా నెంబర్ ఇలాంటివన్నీ అప్లికేషన్ తీసుకొని మీరు ప్రభుత్వానికి ఆన్‌లైన్ చేయాల్సి ఉంటదనమాట. దరఖాస్తు చేస్తారనమాట. దరఖాస్తు చేస్తే ఆ డబ్బులనేవి మీకు తర్వాత అకౌంట్‌లో ఎకరానికి 15,000 మీరు ఎన్ని ఎకరాలైతే చేస్తారో అన్ని ఎకరాల డబ్బులు ఎకరానికి 15,000 లెక్క మీ అందరి ఖాతాల్లో జమ చేస్తారనమాట. ఇది రైతు భరోసా. ఈ రైతు భరోసా విషయాల్లో అందరికైతే అర్హులు కాదనమాట. కేవలం ఎవరైతే ఇక్కడ కౌలు చేస్తున్న పొలం ఉందో వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట దీనికి. వాళ్ళకైతేనే డబ్బులైతే వస్తాయి. అయితే ఇక రైతు బంధుపై ఇంకొక కీలక ఆదేశాలైతే ఇచ్చారనమాట. ఏమనంటే రైతు బంధు డబ్బులనేవి ఈసారి నుంచి మేమైతే ముందుగానే అందజేయట్లేదు. అంటే ఎప్పుడైనా సరే మనకు ప్రభుత్వం ఎలా అంటే మనం సాగు చేసుకొని ఉంటే అప్పుడు మనకి పెట్టుబడి కింద డబ్బులైతే వచ్చాయి. ఆ తర్వాత ఆ డబ్బులు యూజ్ చేసుకొని మనం పెట్టుబడి సాయం కింద వాడుకునేదనమాట. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇప్పటి నుంచి మేము అలా అయితే చేయట్లేదు. ముందుగా మీరే మీ సొంత డబ్బులు పెట్టి పెట్టుబడి చేసుకున్న తర్వాత మధ్యలో ఇప్పుడు కలుపు ఇలా ఏవైతే ఉంటాయో తర్వాత లేకపోతే మనకి చివరిలో పొలం కోసేటప్పుడు అలా మధ్యలో కాకుండా చివరిలో అయితే మేము డబ్బులిచ్చే చేస్తాం. అప్పుడైతే మనకి ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే సాగు చేయట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత అయితే మనకైతే మంచిగా ఉంటది అని చెప్పేసి చెప్తున్నారనమాట. డబ్బులైతే నష్టపోకుండా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. సో, అందువల్ల నేను చెప్పేదేందంటే, ఈ రైతు భరోసా డబ్బులనేవి, రైతు బంధు డబ్బులనేవైతే మనకి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ మధ్యలో కాదు చివరిలో డబ్బులైతే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమ్ మంచిదే అనుకుంటున్నారా? యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నారా? లేకపోతే లేదన్నా ఇలా పెట్టడం కుదరదు. ఎందుకంటే పెట్టుబడి సాయం ఇవ్వకపోతే మా దగ్గర డబ్బులుండవు. అప్పులు చేయాల్సొస్తది అనుకుంటున్నారా? ఒకసారి అయితే కామెంట్ చేయండనమాట. నేనైతే ఇలా పెట్టడం అయితే మంచిదైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రైతు బంధు విషయంలో చాలామంది డబ్బులు తీసుకుంటారు కానీ సాగు చేయరనమాట. అలా సాగు చేయడం పోవడం వల్ల ఏమైతుందంటే నిజంగా సాగు చేసే వాళ్ళకి కూడా డబ్బులనేవి లేట్ అవుతాయి రావడానికి. అదే ఒకవేళ సాగు చేసే వాళ్ళకే డబ్బులనేది ఇస్తే 60లో ఒక 30% వాళ్ళకి డబ్బులు మిగిలినా సరే మనకి మిగతా రైతు సోదరులు ఎవరైతారో వాళ్ళకి త్వరగా డబ్బులు అందే అవకాశం ఉంటదనమాట. సో, అందువల్ల నేనైతే ఈ స్కీమ్ పెట్టడం అయితే మంచిదని చెప్పి అయితే నా యొక్క ఉద్దేశం. మీ యొక్క ఉద్దేశం కూడా తెలపండి. అలానే 2,00,000 రుణమాఫీ గురించి కూడా నేను చెప్పాను వీడియో చేస్తా అని. నిన్న కొంచెం బిజీ టైం వల్ల చేయలేదు. ఈరోజు తప్పకుండా 2,00,000 గురించి వీడియో గురించి చేస్తాను. అలానే క్రాప్
క్రాప్ లోన్ గురించి కూడా అడుగుతున్నారు. క్రాప్ లోన్ గురించి కూడా తప్పకుండా ఒక వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరే వరి కానవసరం లేదు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోస్‌ని మిగతా రైతు సోదరులకు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో తప్పకుండా మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో యూజ్ అయినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మిగతా రైతు సోదరులకైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. రైతు బంధు విషయంలో రాని రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ఏప్రిల్ మొదటి వారం వరకైతే వెయిట్ చేయండి. తప్పకుండా ఏప్రిల్ మొదటి వారంలో మీ అందరికి డబ్బులనేవైతే మీ అందరి ఖాతాల్లో జమ చేస్తారనమాట. కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ అవ్వకపోతే త్వరగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో జాయిన్ అవ్వండి. థాంక్స్.